నమస్కారం గురుగారు. గురుగారు, ప్రతి ఒక్కరు కూడా రాశి ఫలాలను ఎక్కువగా చూసి ఇంట్లో నుంచి బయలుదేరుతూ ఉంటారు. అంటే వాటికి ఉన్న ప్రాముఖ్యత ఇంత అంత కాదని చెప్పాలి. అయితే ఇప్పుడు ఈ మాసంలో రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయండి? అంటే వ్యాపార, ఆరోగ్య, విద్య రీత్యా మొదటి 3 రాశుల వారికి ఏ విధంగా ఉన్నాయండి? ఈ మాసం ఓకే. ఈ మాసంలో గోచార ఫలాలు ఎలా ఉంటాయని రాసుల వారీగా మీరు అడిగారు. ఫస్ట్ మేషరాశి. ఈ మేషరాశి అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదం వారు మేషరాశికి వస్తారు. ఈ నక్షత్రాలు 9 పాదాలు. ఈ మేషరాశి వారికి కొద్దిగా కోపము, షార్ట్ టెంపర్ ఉంటుంది. అది రాశి లక్షణం. ఆ రాశిలో జన్మించిన అందరికీ కొద్దిగా గొప్ప ఉంటుంది కోపం, షార్ట్ టెంపర్ ఉంటుంది జనరల్గా. లగ్నంలో గురువు ఉంటే తప్ప జనరల్గా ఉంటుందన్నమాట. అయితే గోచారం ఈ మాసంలో మేషరాశి వారికి కొద్దిగా సామాన్యమైన ఫలాలు ఉంటాయి. ఈ మాసం మాత్రం ఈ మాసం పూర్వార్ధం బాగానే ఉంటుంది. ఉత్తరార్ధంలో కొంత ఎక్కువగా రాని బాకీలు రావటం, ఆర్థికంగా వనరులు పెరగటం, లాభదాయకమైన యాక్టివిటీస్లో పాల్గొనటం ఉంటుంది మాసం యొక్క ఉత్తరార్ధంలో. అది నెక్స్ట్ రియల్ ఎస్టేట్ వారికి బాగుంటుంది. రియల్ ఎస్టేట్ వారికి ఈ మాసం మంచి ఆశాజనకంగా ఉంటుంది. కళారంగం వారికి కూడా ఈ మాసం బాగుంటుంది. ఈ మాసం అంతా కళారంగం వారికి కూడా మంచి యోగదాయకమైన కాలం. అయితే మేషరాశి వారు ఏ దేవుని పూజిస్తే మంచిదంటారు? మేషరాశి వారు దైవపరంగా వెళ్ళేటప్పటికీ హనుమాన్ని పూజించాలి. మేషరాశికి కుజుడు అధిపతి. కుజుని యొక్క అనుగ్రహం పొందాలంటే హనుమాన్ యొక్క పూజ వల్ల ఎక్కువగా కుజు యొక్క దోషం పోవటానికి కానీ కుజుని యొక్క మేలు పొందటానికి హనుమాన్ చాలీసా, హనుమాన్కి ఆకు పూజ చేయటం, హనుమాన్ని పూజించే వారికి ఎక్కువగా ఉంటుంది.